Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is the demonstration of faith. The demonstration of faith. Viswasa Pradarshana. The text is from the Gospel according to St. Matthew chapter 8 verses 5 to 13. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 13 వచనాలు మనం గమనిస్తే ఈ అంశం మనకు కనిపిస్తుంది. డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఫెయిత్. వాక్య భాగంలో యేసు కబర్నహూములో ప్రవేశించిన ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగిలిన బాధపడుచు ఇంటిలో పడి ఉన్నని చెప్పి ఆయనను వేడుకొనెను. He approached Jesus for help. మనము కూడా సమయోచిత సహాయం కొరకై ఆయన సన్నిధికి రావాల్సిన వారు ఉన్నాం. హెబ్రీ పత్రిక 4:16 ఆ సత్యాన్ని గమనిస్తాం. సమయోచిత సహాయం కావాలంటే ఇట్ అప్రోచ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. Want help from God, approach Jesus. యేసు ప్రభువును మనము సన్నిధించాలి, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. ఈ వాక్యభాగంలో ఈ శతాధిపతి ఆయన యేసు యొద్దకు వచ్చి ఆయన మనవి చేస్తున్నాడు. ప్రభు సహాయం చేయగలడు అనే సత్యాన్ని గ్రహించాడు. We have to let God to do what we cannot do. We have to let God to do what we cannot do. మనం చేసుకోలేని ప్రభు ద్వారా ఆ కార్యం జరిగించడానికి allow Jesus, giving an opportunity to perform things, to perform amazing things. Let God to do what you cannot do. Jesus is willing, able to help you. వాక్యం గమనిస్తే యేసు నేను వచ్చి ఎవరు స్వస్థపరిచి అతను చెప్పగా విల్లింగ్ టు గో, విల్లింగ్ టు హెల్ప్ హిమ్. అదేవిధంగా ప్రభు ఈనాడు కూడా నీకు సహాయం చేయాలి, నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హి ఈజ్ విల్లింగ్. హౌ యు అప్రోచింగ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ వెరీ ఇంపార్టెంట్. ఆర్ డెమాన్స్ట్రేటింగ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ ఓన్లీ. వాక్య భావంలో గమనించినప్పుడు యేసు ప్రభు ఉన్నాడు. నేను వచ్చేవాడు స్వస్థపరిచి చెప్పగా 7వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రం కాను, నువ్వు మాట మాత్రం సెలవేమో, అప్పుడు నా దాసులు స్వస్థపరచబడును. వర్డ్స్ ఆర్ పవర్ఫుల్ అండ్ క్యారీ వెయిట్. You could sense that the words of Jesus are powerful and carry weight. యేసయ్య మాట శక్తి గల మాటలు కాబట్టి నీవు మాట మాత్రం సెలవిమ్ము. Speak the word only. Don't take risk. I am not able to receive you. I am unworthy person to receive you, to have you in my home. కాబట్టి ప్రభువా, నీ యోగ్యుడు కాను కాబట్టి నీవు చేయవలసినంత మాట మాత్రము సెలవు. హౌ ఈజ్ డెమాన్స్ట్రేటింగ్ ఫెయిత్ ఇన్ జీసస్ వర్డ్స్. మనమైతే వచ్చి ఇంటికి రావాలి, చేయి ఉంచి ప్రార్థన చేయాలని మనం కోరుకుంటుంది. దట్ ఈస్ అవర్ ఫెయిత్, పీపుల్ ఫెయిత్. కానీ ఒక శతాధిపతిలో గమనించినప్పుడు ఎంత గొప్ప విశ్వాసమో ప్రభు అయినా ప్రశంసించినట్టు చూస్తున్నాం. ప్రభు యొక్క మాటలో శక్తి ఉన్నదని ఆయన గ్రహించాడు. ట్రూ ఫెయిత్ ఇస్ అబౌట్ బిలీవింగ్ జీసస్ వర్డ్స్. నిజ విశ్వాసం అంటే ఆయన మాట యందు నమ్మిక ఉంచుట. యేసు ప్రభు ఆ మాట విని ఆశ్చర్యపడి 10వ వచనం, ఇశ్రాయేలులోనైనను ఎవరికైనాను ఇంత విశ్వాసం చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను. Jesus commended his faith being demonstrated. ఆయన మాటలు ఎంత శక్తివంతమైన సత్యాన్ని గ్రహించి విశ్వసించాడు కాబట్టి ఇంత గొప్ప విశ్వాసం నా ఇస్రాయేలు ప్రజలు నేను చూడలేదు అని ప్రభు చెప్పినట్టు మనం వాక్య భాగం చూస్తున్నాం.
His faith superseded anyone else's faith. కాబట్టి ప్రియులారా, మనం జరిగిన జీవితంలో ఆర్ వి డెమాన్స్ట్రేటింగ్ ఫెయిత్ ఇన్ జీసస్ వర్డ్స్? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. ఆర్ వి డెమాన్స్ట్రేటింగ్ యువర్ ఫెయిత్ ఇన్ జీసస్ వర్డ్స్? దే క్యారీ వెయిట్, దే ఆర్ పవర్ఫుల్. ఆ నోటి మాట వెలువడగానే కార్యం జరిగించబడుతుంది. ఆ సత్యాన్ని గ్రహించి విశ్వసించి విశ్వాసం ప్రదర్శించి అద్భుతాలు మనం చూడటానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ మీకు స్తోత్రం నాయనా. మీ మాటలు నమ్మి విశ్వసన శక్తివంతమైనవి, తప్పకుండా మీ మాటలు జరిగించబడతాయని, కార్యం నెరవేరుస్తాయని, మీకు అనుకూలమైన దాన్ని నెరవేరుస్తాయని గ్రహించినైనా ఆ నిష్ఫలమైన వెనక్కి వెళ్ళవని విషయాన్ని గ్రహించుకొని మా విశ్వాసాన్ని మీ మాటలు ప్రదర్శించినైనా దీవెన పొందే కృపను ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం వింటూ ప్రతి బిడ్డను దర్శించి దైవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.